ఇక టిఎస్పిఎస్సి చైర్మన్ గా రిటైర్డ్ డీజీపీని ఇవ్వడానికి ప్రభుత్వం అయితే సుముఖంగా ఉందట. ఇది ఎంతో సంచలనాత్మకమైనటువంటి నిర్ణయంగా కనిపిస్తా ఉంది. గతంలో ఈ టిఎస్పిఎస్సికి సంబంధించినటువంటి అంశమే కీలకంగా జరిగింది. కేసీఆర్ ప్రభుత్వంలో, బీఆర్ఎస్ ప్రభుత్వంలో తీవ్రంగా ఇబ్బందులు పడ్డటువంటి చైర్మన్ పోస్ట్ ఇది. దీనివల్లనే రాజకీయ వర్గాలు, నిరుద్యోగులు కూడా తీవ్రంగా గత ప్రభుత్వంపై మండిపడ్డారు. అనేక అవకతవకలకు నిలయంగా మారినటువంటి ఈ టిఎస్పిఎస్సిని ప్రక్షాళన చేయడానికి ప్రభుత్వం అయితే కృతనిశ్చయంతో ఉన్నట్టు కనిపిస్తా ఉంది. గతంలో ఉన్నటువంటి చైర్మన్ సభ్యులు కూడా రాజీనామా చేసినటువంటి నేపథ్యం, గవర్నర్ ఆమోదం పొందడంతో ఇప్పుడు కొత్త వారిని నియమించడానికి చర్యలు అయితే తీసుకుంటుంది. మాజీ ఐపీఎస్ పేరును గవర్నర్ ఆమోదం కోసం పంపినటువంటి ప్రభుత్వం ఇప్పుడే మాజీ రిటైర్డ్ డీజీపీకి సంబంధించినటువంటి అంశాన్ని పరిగణలోకి తీసుకుంటున్నారట. విదేశీ పర్యటన నుంచి రాగానే టిఎస్పిఎస్సిపై దృష్టి పెట్టిన సీఎం చైర్మన్ పదవికి 50కి పైగా దరఖాస్తులు, సభ్యుల పదవులకు 320 దరఖాస్తులు పరిశీలించిన సెర్చ్ కమిటీ. ఇక దాదాపు వందలాది మంది, 50 మందికి పైగా చైర్మన్ పోస్టుకు దరఖాస్తు చేసుకున్నటువంటి నేపథ్యంలో వారిలో ఫిల్టర్ చేసి మెరుగైనటువంటి వారిని ఎంతో పకడ్బందీగా ఈ టిఎస్పిఎస్సిని నిర్వహణ చేయడానికి ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తూ ఉంది. దాంట్లో భాగంగానే స్క్రూటినీ చేస్తున్నటువంటి వారు విదేశీ పర్యటనలో వచ్చినటువంటి సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా ప్రధానమైనటువంటి చైర్మన్ పోస్టు నియామకంపైనే ప్రధానమైనటువంటి దృష్టిని పెట్టారు. ఇప్పుడే రిటైర్డ్ డీజీపీని ప్రభుత్వం ఇప్పుడే గవర్నర్ ఆమోదం కోసం పంపినట్టు విశ్వసనీయంగా తెలుస్తుందట. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ కమిషన్ చైర్మన్ గా రిటైర్డ్ డీజీపీని నియమించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. ఐపీఎస్ అధికారిగా పనిచేసినటువంటి ఆయన ఎంపిక ద్వారా నిరుద్యోగుల నమ్మకాన్ని ఏర్పడడంతో పాటు నియామక ప్రక్రియను ప్రకటబందీగా నిర్వహించడానికి అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. చైర్మన్ గా ఆయన పేరును ప్రతిపాదిస్తూ ఆమోదం కోసము గవర్నర్ కు పంపించినట్టు సమాచారం. గవర్నర్ ఆమోదించిన వెంటనే ఆయన చైర్మన్ నియామకాలు కానున్నారు. డీజీపీగా పనిచేసి రిటైర్ అయినటువంటి వారిలో 62 ఏళ్లలోపు ఉన్న మాజీ అధికారి మహేందర్ రెడ్డి మాత్రమే ఉన్నారు. చైర్మన్ పోస్టుకు ఆయన పేరునే ప్రభుత్వం ఎంపిక చేసినట్టు తెలుస్తా ఉంది. విదేశీ పర్యటన ముగించుకొని వచ్చినటువంటి వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టిఎస్పిఎస్సి చైర్మన్ పదవి భర్తీపై దృష్టిని పెట్టారు. చైర్మన్ తో పాటు ఇక సభ్యులను కూడా నియమించడానికి కృషి చేస్తా ఉన్నారు. మాజీ డీజీపీ అయినటువంటి మహేందర్ రెడ్డి పేరును పరిశీలించడం, ఇప్పుడు గత ప్రభుత్వ అధికారిగా కొనసాగినటువంటి డీజీపీగా కొనసాగినటువంటి మహేందర్ రెడ్డిని మరి రేవంత్ రెడ్డి సర్కార్ కీలకమైనటువంటి టిఎస్పిఎస్ కి చైర్మన్ గా అప్పగించడానికి చూస్తా ఉందట. మరి ఇది ఏ విధంగా సాధ్యమవుతుంది అనేది, ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా తెలుసుకోవచ్చు. డీజీపీలో గతంలో జరిగినటువంటి టిఎస్పిఎస్ సంబంధించినటువంటి అంశంలో కీలకమైనటువంటి అనేక పొరపాట్లు జరిగాయి. నిరుద్యోగులకు ఒక శాపంగా మారినటువంటి ఈ పోస్టును మరి మాజీ డీజీపీ ఒక పోలీసు అధికారి అయితే నిర్వహణ అదేవిధంగా బాధ్యతంగా ఉంటుంది అనే ఆలోచన రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నారు అనేది ప్రధానంగా చూడొచ్చు.